పూరా లుక్. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఈ నెలలోనే ఐపీఎల్ పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇండియా పాక్ పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో ఐపీఎల్ ను తిరిగి నిర్వహించేందుకు పనులు మొదలు పెడుతున్నారు. మిగిలిన 16 మ్యాచ్లను ఈ నెలలోనే నిర్వహించి లీగ్ ను పూర్తి చేసే ప్రక్రియను బీసీసీఐ వేగవంతం చేసింది. దీనికోసం బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై లీగ్ రీస్టార్ట్ పై చర్చిస్తాయని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. టోర్నమెంట్ ను పూర్తి చేయడానికి ఏది బెస్ట్ షెడ్యూల్ అవుతుందో చూద్దామని పేర్కొన్నారు. కేంద్రం క్లియరెన్స్ ఇస్తే ఈ నెల 16, 17వ తేదీల్లో లీగ్ ను రీస్టార్ట్ చేయాలని బోర్డు భావిస్తుంది. ఈ నెలాఖరు నాటికి టోర్నమెంట్ ను పూర్తి చేయడానికి డబుల్ హెడర్ మ్యాచ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ధర్మశాల మినహా అన్ని పాత వేదికల్లో మ్యాచ్ నిర్వహించాలని భావిస్తుంది. దీంతో పాటు సౌత్ ఇండియాలో 3 నగరాల్లో మిగిలిన లీగ్ మ్యాచ్లను నిర్వహించాలన్న ఆప్షన్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే యుద్ధ పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉందని శుక్లా తెలిపారు. కాల్పుల విరమణ ప్రకటన ఇప్పుడే వచ్చింది. మాకు కొంత టైం ఇస్తే చర్చించి ఓ నిర్ణయం తీసుకోగలుగుతామని వివరించారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతున్నప్పుడు మాత్రమే బ్రాడ్కాస్టర్స్ దాని ప్రొడక్షన్ యూనిట్ ను బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉంచుతామని కోరారు. కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత సిబ్బందిని ఒరిజినల్ వేదికలోనే ఉంచాలని ఆశించారు. కాబట్టి ధర్మశాలలో జరిగే 2 మ్యాచ్లను మాత్రమే వేరే చోటుకు మార్చే అవకాశం కనిపిస్తుంది. కోల్కతా వంటి వేదికల్లో షెడ్యూల్ చేసిన అన్ని మ్యాచ్లు జరుగుతాయని పేర్కొన్నారు.